పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందని వారి మీదికి రాడు. ఫిలిప్పు ద్వారా వాళ్ళు బాప్తిస్మం పొందారు, పరిశుద్ధాత్మను పొందల. అపోస్తలులు వచ్చి చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి అని రాస్తుంది. అభిషేకం పంపాడు కానీ నువ్వు బాప్తిస్మం పొందకుండా బజార్లో అమ్మడి తిరిగి పరిశుద్ధాత్మను పొందాను బెదరు. ఎట్ట పొందుతావు? అసలు ఏ వాక్యం ప్రకారం పొందుతావు? కుదరదు అట్లా. అక్కడ ఒక సందేశం వాళ్ళకి ఇవ్వడానికి, ఎవరికి? పేతురికి, అపోస్తలులకి సందేశం ఇవ్వడానికి ఆ కార్యం చేసి నిరూపణ చూపించాడు తప్ప పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందని వారి మీదికి రాడు. అక్కడ ఒక సందేశం ఇవ్వడానికి అలా చేశాడు. తర్వాత పేతురేమన్నాడో తెలుసా? మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా వీరికి నీళ్ళకి ఎవడైనా ఆటంకపరచగలడా? అసంభవము. అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం పొందలేదు కానీ పరిశుద్ధాత్మను పొందాను బ్రదర్. మరి బాప్తిస్మం ఎప్పుడు పొందుతావు? ఇప్పట్లో పొందదలుచుకోలేదు బ్రదర్ అంటే నీది ఒరిజినల్ కాదు. ఎందుకంటే నిజంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందితే, ఒకవేళ కొర్నేలి అనుభవంలోనే సరే నేను ఆ కోటాలో వేద్దాం, పరిశుద్ధాత్మను పొందాం అనుకుందాం, పొందితే ఒక్కరోజు కూడా ఇక బాప్తిస్మం పొందకుండా నిన్ను ఆపటం ఎవడి తరం కాదు. ఎందుకంటే నిజంగా ఆత్మ నీ మీదకి వస్తే ముందు నిన్ను నీళ్ళ దగ్గరకు తీసుకెళ్తాడు. పద ముందు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది అంటాడు. అంతేగాని బజార్లో అమ్మటి తిరగమంటావు. కాబట్టి ఇందు మూలంగా 50 మంది తెలియజేయటం ఏమనగా, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38లో పేతురు చెప్పాడు, మా వలె పరిశుద్ధాత్మను మీరు పొందగోరితిరా, ఈ వరం మీకు కూడా కావాలా? అట్లయితే మీలో ప్రతివాడు మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు కూడా పొందుతారు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే అపోస్తల కార్యం 8లో అయితే ఇంకా వింత. ఫిలిప్పు ద్వారా వాళ్ళు బాప్తిస్మం పొందారు, ఆయన పరిశుద్ధాత్మను పొందల. అపోస్తలులు వచ్చి చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి అని రాస్తుంది. కాబట్టి నీ వచనాలు ఏకమై సాక్ష్యం ఇస్తున్నాయి. పరిశుద్ధాత్మను మీరు పొందగోరినట్లయితే మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. సరే అయిపోయింది, ఇక మ్యాటర్ పక్కన పెడదాం. కనపడ్డ బజారాల్లో తిరుగుతూ ఉంటే మనకి సాయంత్రం అయింది. కాబట్టి చెప్పాలనుకున్న 2 ముక్కలు సూటిగా చెప్పేసి ముగిస్తా. ఎందుకు ఈ పక్క బజార్లోకి వెళ్తానంటే కాస్త విషయ పరిజ్ఞానాన్ని ఇష్టపడే వాళ్ళకి అవి ఉపయోగపడతాయని అట్లా పోతా పక్కకి. చదువు లేని వాళ్ళకేం అర్థం కావు. చదువు లేని వాళ్ళకి ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే కొనసాగాల. ఏ పక్క బజారుకు పోయినా సరే ఎటు పోయాడు ఇక నా వల్ల కాదు, నాకు అర్థం కాదని నిద్రపోతారు. అందుకని ఇప్పుడు ఇక నేను మళ్ళీ మెయిన్ రోడ్డుకు వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి అక్కడ ఒక అద్భుత కార్యము జరిగినప్పుడు వినాలిగా. చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి అందరికి అర్థమైంది. వినండి. స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. లైవ్లో జూమ్లో అందరూ కనపడుతున్నారు, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకి వచ్చి దేవుని శక్తి అక్కడ వెల్లడైనప్పుడు ఒక్క దినమందే 3,000 మంది బాప్తిస్మం పొందారని అక్కడ రాసుంది. ఒక్క దినమందే 3,000 మంది. ఇది ఒక చరిత్ర. మాట్లాడింది ఎవరు? విద్య లేని పామరుడు. అపోస్తల కార్యం 4 ఇంటికి పోయి చదువుకో. పేతురు యోహానులు విద్య లేని పామరులు అని ఉంది అక్కడ. విద్య లేని పామరుడు మాట్లాడితే 3,000 మంది వరుసగట్టి బాప్తిస్మం పొందడం ఏమిటి? అంటే భౌతికమైన విద్య ఒకవేళ పేతుడికి తక్కువగా ఉండిందేమో కానీ మహోన్నతుని విద్యను నేర్పే పరిశుద్ధాత్మ వశుడయ్యాడు. అర్థమైందా? నేను చెబుతున్న దేవుని పనికి మానవ శక్తి, మానవ జ్ఞానం కొంతవరకే పనిచేస్తాయి. దేవుని పనికి మానవ శక్తి, మానవ జ్ఞానం కొంతవరకే పనిచేస్తాయి కానీ ఒరిజినల్గా దేవుని పని జరగాలంటే దేవుని శక్తే దిగి రావాలి. ఈరోజు చాలామంది స్కాలర్స్, మేము బైబిల్ పండితులం, మనగాళ్ళం, మేమింత అని వెర్రవీగి బిల్డప్ ఇచ్చే వాళ్ళందరిలో ఎంతవరకు వారి ద్వారా ఆత్మల రక్షణ జరిగిందో, దేవుని సేవ జరిగిందో మీరు అంచనా వేయొచ్చు. వాళ్ళు సాధించినవన్నీ, వాళ్ళు చదివిన సతుకులన్నీ కూడా ఎచ్చులు పట్టడానికి తప్ప ఆత్మల సంపాదన కోసం పనికిరాలా. పచ్చిగా చెప్తున్నా. వాడు చెప్పుకొని బిల్డప్ ఇచ్చుకోవడానికి నేను ఇన్ని పొందాను, అన్ని పొందాను, ఈ టెక్కు చేశాను, ఆ టెక్కు చేశాను, ఇది టక్ వేసుకొని టెక్కు బిల్డప్ ఇయటం తప్ప ప్రయోజనం ఏమీ లేదు.
ఒక ఆయన చెప్పాడు 6వ తరగతి 3 సార్లు తప్పానని. 6వ తరగతి 3 సార్లు తప్పినోడి చేత లక్షల మందిని రక్షణలో నడిపించాడు. ఇప్పుడు ఆశ్చర్యం కాదు, ఈడేవో పెద్ద పెద్ద నేను పండితుడిని, నేను అంతా ఇంత అని చెప్పి ఎచ్చులుబడి చెప్తున్నాడు. ఎంతమందిని రక్షించారంటే ఏం లేదు. ఎన్ని జీవితాలు కట్టేవారంటే ఏం లేదు. ఎన్ని ఆత్మలు ప్రభావితమైందంటే ఏం లేదు. ఎందుకంటే వీడి దగ్గర ఉంటే వాక్చాతుర్యం ఉండొచ్చేమో, చెప్పుకోవటానికి డిగ్రీలు ఉండొచ్చేమో, లేకపోతే టెక్కులు ఉండొచ్చేమో, కానీ దేవుని శక్తి, దేవుడు అనుగ్రహించే వాక్శక్తి లేకపోతే నీ వలన పని జరగదు సోదరా, పని జరగదు సోదరి, పని జరగదు. అందుకే ఎచ్చులొద్దు. నీ చదువు బిల్డప్పులు ఎవరు ఇచ్చినా సరే, మంచిగా చదివావా, లోక సంబంధమైన చదువు చదివావా, అలాగే థియాలజీ స్టడీ చేసావా, నువ్వు థియాలజీ చేసినా, ఏంజియాలజీ చేసినా, డీమనాలజీ చేసినా, నువ్వు ఏ ఆలజీ చేసినా, పరిశుద్ధాత్మ నీ మీద పని చేయకపోతే నీ ఆలోచనలన్నీ పనికిరావు. అందుకే ఎన్ని ఆలోచనలు చేసినా పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి బైబిల్ మనకు గ్రహింపు కలిగించకపోతే బైబిల్ అర్థం కాదని భక్తులు చెప్పారు. పరిశుద్ధాత్మయే లేనిది వేదాగమ పఠనముగాదది, వేదాగమ పఠనముగాదది. పరిశుద్ధాత్మయే లేనిది వేదాగమ పఠనముగాదది, వేదాగమ పఠనముగాదది. నేను కొట్టదలుచుకోలేదా? నెరచీకటిల్ట సరకులు వెదకూరీతిన్ పల్మరు వెదకినా నీరర్థకమైపోవును వేగా. పరిశుద్ధాత్మను కోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. అందుకే దావీదు అన్నాడు, దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కళ్ళు తెరువయ్యా అన్నాడు. అంటే దేవుడు కళ్ళు తెరవకపోతే బైబిల్లో ఆశ్చర్యకరమైన సంగతులు మరుగునే ఉంటాయి తప్ప నీకు కనబడవు. బైబిల్లో మరుగై ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు నీకు బాహాటంగా బహిర్గతం కావాలంటే పరిశుద్ధాత్మ నీ కళ్ళు వెలిగించాలి. దేవుడే నీ హృదయాన్ని తెరవాలి, మనోనేత్రాలు విప్పాలి. లూకా 24లో అంటాడు, ఆయన మనతో మాటలాడుచుండగా మన హృదయము మనలో మండలేదా? అక్కడ అంటాడు, లేఖనములను గ్రహించున్నట్లు ఆయన వారి మనస్సును తెరచెను అని ఉంది. చూస్తారా? చూసి అండర్లైన్ చేస్తారా? భలే మాట అది. బైబిల్ చాలామంది చదువుతారు, కానీ పరిశుద్ధాత్మ లేకుండా మానవ జ్ఞానంతో మానవ చదువుతో బైబిల్ గ్రంథం చదివితేనే తప్పుడు సిద్ధాంతాలు వచ్చేది. తప్పుడు సిద్ధాంతాలు రాకుండా సత్యము మనకు బహిర్గతం కావాలంటే మంచి మనస్సాక్షితో పరిశుద్ధాత్మ శక్తితో గ్రంథమును ధ్యానించాలి. అప్పుడు మనకి సత్యం బహిర్గతం అవుతుంది. బైబిల్ ఈజీగా అర్థమైపోయేదైతే, దేవుని ధర్మశాస్త్రం ఈజీగా అర్థమైపోయేదైతే దావీదు ఆ ప్రార్థన ఎందుకు చేయాలి? దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువమని. ఎక్కడుంది? ఎక్కడుందో? కీర్తనల గ్రంథము ఒకసారి తీసుకోండి. 119వ కీర్తన 18వ వచనం చదువు. త్వరగా చూడండి. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు. అద్దుగో, మానవాళి జ్ఞానమే
వైభవమొసగే రత్నమే మానవాళి జ్ఞానమే, వైభవమొసగే రత్నమే మార్గం చూపే దీపమే, మాది మంతలు మెచ్చెడిదే నయ వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే, వేద పుస్తకమా, వేద పుస్తకమా,